వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదే రకంగా మా జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే చెలో నంద్యాల కార్యక్రమం అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా ఏదైతే ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునిందో ప్రైవేటు పరం చేయాలనేది దానికి వ్యతిరేకంగా మేము చేపట్టినటువంటి చెలో నంద్యాల కార్యక్రమాన్ని ఈరోజు పోలీసు వాళ్ళు ఈ గవర్నమెంట్ వాళ్ళు అడ్డగించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా అన్ని నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధి కొత్త జిల్లాలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాలలో ఉండే వైసీపీ నాయకులను యువజన విభాగం నాయకులను విద్యార్థి విభాగం నాయకులను ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వందల మంది పోలీసులను పెట్టి అడ్డగించడం నిజంగానే చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే మేము ఈరోజు చెల్లో నంద్యాల ప్రోగ్రాం పెట్టింది ఏదో మా స్వార్థం కోసమో మా పుట్టగూటి కోసమో మా అవసరాల కోసమో మా రాజకీయం కోసమో పెట్టినటువంటి కార్యక్రమం కాదది. భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉండే పేద యువకుల కోసం, పేద ప్రజల కోసం, వాళ్ళ బాగోగులను కాపాడడం కోసమే మేము ఈరోజు చెల్లో నంద్యాల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. కానీ ఈరోజు కూటమి వాళ్ళు ఎందుకు వీటన్నిటినీ కూడా అడ్డుకుంటున్నారంటే గాన ప్రజల్లో వాళ్ళపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అది ఏదో ఈ ప్రైవేటైజేషన్ ఒకటే కాదు, ఈరోజు పెరిగిన విద్యుత్ ఛార్జీలపైన కావచ్చు. ఈరోజు ఇదే కర్నూలులోనే చాలా మంది మేము ఏదైనా ప్రెస్ మీట్ పెడితే వెంటనే స్పందించి సిద్ధార్థని కథ చూస్తామని మాట్లాడేటప్పుడు ఎక్కువైనారు ఈ మధ్య. కానీ వాళ్ళు స్పందించాల్సింది సిద్ధార్థ రెడ్డి పైన, ఇక్కడ కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన కాదు. వాళ్ళు నిజంగానే రాజకీయాలలో 10 కాలాలు ఉండాలనుకుంటే వాళ్ళు స్పందించాల్సింది ఇదే కర్నూలులో ఆడ పోతే గాన మార్కెట్ యార్డుల్లోనో లేకుంటే రైతు మార్కెట్కో పోతే ఉల్లిపాయలు ఉండేవి. వాటి రేట్ ఎంత ఉందో దానిపైన స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉల్లి రైతులు ఆత్మహత్య యత్నం చేసుకుంటున్నారు ఈ జిల్లాలో. ఒకవేళ ఉల్లి పంట వేసినా కూడా దాన్ని పాసి మళ్ళీ కొత్త పంట వేసుకుంటున్నారు రేటు లేదని. ఒక ఉల్లికి మాత్రమే కాదన్నా, టమోటా రైతులు నిన్న కాక మొన్న వాళ్ళు పండించిన పంటను వాళ్ళ కాళ్లతో వాళ్లే దొక్కుతున్నారు. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, పెద్ద పెద్ద బడా నాయకులు గాని, చోటా నాయకులు గాని అందరు కూడా దానిపైన స్పందిస్తే ప్రజలు హర్షిస్తారు. ఈ రోజు మేము ఎందుకు ఈ చెల్లో నంద్యాల కార్యక్రమం పెట్టినామంటే గాన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఇక్కడ ఉండే నాయకుల అవసరమో కాదు దీన్ని అడ్డుకోవడం. ఈ రాష్ట్రంలో ఉండే ఎంతో మంది డాక్టర్లు వాళ్ళు బయటికి వచ్చి స్పందించాలా, ఈ ప్రైవేటైజేషన్ వల్ల లాభమా నష్టమా అనేది. ఎందుకన్నా గవర్నమెంట్ కాలేజ్ బెస్టా ప్రైవేట్ కాలేజ్ బెస్టా అనేది మేము ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లే. ఈ దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమే మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాస్తారు. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాస్తే గాన బెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్లకు సీట్ ఎక్కడ అలాట్ అవుతుందన్నా? గవర్నమెంట్ లో అలాట్ అవుతుందా ప్రైవేట్ లో అలాట్ అవుతుందా? గవర్నమెంట్ లో అలాట్ అవుతుంది. ఎవరికైనా తక్కువ మార్కులు వస్తేనో మెరిట్ అంతగా లేకపోతేనో ఫైనల్ గా మిగిలిపోయిన కాలేజీలు ఏమైనా ప్రైవేట్ కాలేజీలలో ఉంటే దాంట్లో సీట్ వస్తుంది కౌన్సిలింగ్ లో. అంటే ఈ దేశంలో ఉండే ఎడ్యుకేషన్ సిస్టమే మనకు గైడెన్స్ ఇస్తుంది ఏమని, బెస్ట్ కాలేజెస్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్ అని చెప్పి. అటువంటి గవర్నమెంట్ కాలేజెస్ ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయాలని అనుకోవడం ఎంతవరకు న్యాయం? లేదు, మేము ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలనుకుంటున్నాం, అందుకనే ప్రైవేట్ పరం చేయాలని అనుకుంటున్నాం అంటున్నారు కొంతమంది. అంటే వీళ్ళు చెప్పే మాట ఏంది, ఈ రాష్ట్రంలో కాలేజీలను డెవలప్ చేయాలన్నా, హాస్పిటల్లను డెవలప్ చేయాలన్నా అది ప్రైవేట్ వాళ్లతో అవుతుంది తప్ప మా గవర్నమెంట్ చేతుల్లో ఏం లేదని చెప్పి చేతులు ఎత్తేసినారా? మా గవర్నమెంట్ కాడ రూపాయి డబ్బు లేదు, మేము ఏమీ చేయలేమని చెప్పి మీరు చేతులు ఎత్తేసింటే ఆ మాట ఒప్పుకొని ప్రైవేట్ వాళ్లకు ఇవ్వండి, మాకు కూడా సంతోషమే. కానీ ఓ పక్క మీ ప్రభుత్వం గురించి డబ్బాలు చెప్పుకుంటా, మీ ప్రభుత్వాన్ని మించిన ప్రభుత్వమే లేదని చెప్పుకుంటా, 1 సంవత్సరం రూపాయలనే 2 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజు కనీసం 4,000 కోట్లు గవర్నమెంట్ కాలేజీల నిర్మాణానికి పెట్టేదానికి మీ దగ్గర లేదంటే నమ్మేవాడు ఈ రాష్ట్రంలో ఎవరు